మిగతా వార్తల్లో మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు కూడా జంప్ కాబోతున్నారట. క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. ఇప్పటికే ముగ్గురు జంప్ అయినట్టున్నారు. ఒకరు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఇక్కడెవరు నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ ఎంపీ ఆయన. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన టికెట్ సంపాదించుకున్నారు ఇక్కడ. సో మరో ముగ్గురు ఎంపీలు కూడా జంప్ కాబోతున్నారట. ఎవరెవరో మరి. కారు దిగి కమలం గూటికి చేరబోతున్న ప్రజాప్రతినిధులు, వారితో మంతనాలు సాగిస్తున్న కమలం పార్టీ ముఖ్యులు, ఎంపీల బాటలోనే మాజీ మంత్రి కుమారుడు కూడా. మాజీ మంత్రి కుమారుడు అట ఎవరో. వరంగల్ నల్గొండలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం. బీఆర్ఎస్కు చెందిన మరో ముగ్గురు లోక్సభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారా? ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్న తమ ఇద్దరు సహచర ఎంపీల బాటలోనే వారు కూడా నడవబోతున్నారా? టికెట్లు దాదాపుగా ఖరారైనప్పటికీ గులాబీ పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చేశారా? బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు భావిస్తూ ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారా? కారు దిగి కమలం గూటికి వెళ్లబోతున్నారా? రాజకీయ సమీకరణాలు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ నుంచి కనీసం 10 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈ క్రమంలో బీఆర్ఎస్ వారిని చేర్చుకునే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలపైన దృష్టి సారించింది. బీజేపీకి చెందిన కీలక నేతలు గులాబీ పార్టీ ముగ్గురు ఎంపీలతో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. వారం 10 రోజుల్లో వీరి చేరికపైన స్పష్టత రానున్నదని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వెల్లడించారు. ఈ ఎంపీల్లో ఒకరి స్థానానికి బీజేపీ శనివారం అభ్యర్థిని వెల్లడించింది. దీంతో ఆయన వేరే జిల్లాలోని నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్కు బలమున్న సీటులో క్రితంసారి బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎంపీ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సీటుకు బీజేపీ తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించలేదు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్సభ సీట్లలో గెలిచింది. వీరిలో ఎంపీలు బీబీ పాటిల్, రాములు 2 రోజుల వ్యవధిలో బీజేపీలో చేరారు. తొలి జాబితాలోనే పాటిల్కు టికెట్ రాగా నాగర్ కర్నూలులో రాములు తనయుడు భరత్ను నిలిపారు. వరంగల్ నల్గొండలో మాజీ ఎమ్మెల్యేలట. వరంగల్ నల్గొండ లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ ముఖ్య నేతలు చర్చిస్తున్నట్టుగా సమాచారం. తనయుడికి టికెట్ కోసం బీఆర్ఎస్ మాజీ మంత్రి ఒకరు కూడా టచ్లోకి వెళ్లారట. తొలి జాబితాలో నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకుల వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారిందట. సో ఇట్లా బీఆర్ఎస్ అనే పార్టీ ఎంపీ ఎలక్షన్ల తర్వాత అనుకుంటున్నాం, కానీ ఎంపీ ఎలక్షన్లకు ముందే అటు ఇటు కాకుండా అయ్యేటట్టు కనబడతా ఉన్నది. ఏడున్నాడు కేసీఆర్? అత్తా అడ్రస్ లేడు. మరి ఇది ఉన్నాడా లేడా, లేకపోతే ఏమైనా చేసిర్రా వీళ్ళు దుర్మార్గులు? ఏమైనా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు పార్టీని నీకు నాకంత అనుకుంటా ఉన్నారు. ఒకవైపు కవిత, ఒకవైపు కేటీఆర్, ఇంకోవైపు హరీష్ రావు. సో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఒకటే ఎజెండా వాళ్ళది. ఇప్పుడు ఎస్పెషల్లీ బీజేపీకి ఏంటి అంటే బీఆర్ఎస్ కనుక లేకుండా పోతే ఆ స్థానాన్ని బీజేపీ ఆక్యుపై చేసి ప్రతిపక్ష స్థానంలో ఉండి కాంగ్రెస్తో 1-to-1 ఫైట్ చేస్తే కాంగ్రెస్ని కొట్టడం చాలా ఈజీ అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. సో అందులో భాగంగా వాళ్ళు టార్గెట్ బీఆర్ఎస్గా పాలిటిక్స్ చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. సో కాంగ్రెస్ని వాళ్ళు ఆ ప్లేస్ని ఆక్యుపై చేసిన తర్వాత కాంగ్రెస్ మీద పడే అవకాశం ఉండొచ్చు.